తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్ అనేది ఒక మరో నెల 2 నెలల్లో ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మీరు చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ మీ సిలబస్ ని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది పోలీస్ జాబ్ సంపాదించాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. కానీ వారు చేసే పని ఏంటంటే ఏ నోటిఫికేషన్ ఇంకా చాలా రోజులు ఉంది కదా, ఇంకా మస్తు రోజులు టైం పడుతుంది కదా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ కావాలనుకుంటారు. సో మీరు చేసే తప్పే అది. ఎందుకంటే పోలీస్ జాబ్ సంపాదించాలనేది చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ. సో మీరు ఆ జాబ్ సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సిలబస్ ని కంప్లీట్ చేసుకున్నట్టయితే సో మీకు కొంచెం చాలా సులభం అవుతుంది. సో అలాగే మీరు సిలబస్ ని కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసుకుంటూ లేదా గ్రాండ్ టెస్టులు పెట్టుకొని టెస్టులు ఎవ్రీ వీక్ టెస్టులు రాసుకున్నట్టయితే మీకు చాలా సిలబస్ అనేది మీ మైండ్లోకి ఎక్కుతుంది. అలాగే ఈ సబ్జెక్ట్ చదువుకుంటూ గ్రౌండ్ కూడా కంపల్సరీ గ్రౌండ్ లో కూడా మీరు మంచి ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎందుకంటే టైంకి మేము ఈవెంట్స్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అనుకునే వారికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పోలీస్ నోటిఫికేషన్ కోసం చాలా మంది కూర్చొని చదువుకుంటారు కాబట్టి సో ఆ టైంలో ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో వారు కూడా ఇప్పటి నుంచే మీకు నిద్రలో లేపి ఈవెంట్స్ ఉన్నాయన్నా కూడా కొట్టే విధంగా తయారైనట్టయితే ఖచ్చితంగా మీరు జాబ్ అనేది సులభంగా కొట్టగలుగుతారు. సో నేను చెప్పేది ఏంటంటే పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, నేను పోలీస్ జాబ్ కొట్టాలి అనుకునే వారు తప్పకుండా మీరు చేయవలసిన పని సిలబస్ కంప్లీట్ చేసుకోండి, ఇటు గ్రౌండ్ రోజు ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోండి తప్పకుండా.